6 కూతుళ్ళలో మేము 4వ, ఇంకా మొదటవ రెండవ వస్తుంది ఈసారి ప్రభు చిత్తాన్ని బట్టి. మా పెదనాన్నగారి కుమార్తెలో 4వ దేవుడు ఈరోజు మన మధ్యకి నడిపించడం జరిగింది. మరి ఆయన స్వరంలాగానే దేవుడు మన ఎక్కడికి కూడా స్వరాన్ని ఇచ్చి దేవుడు బహుబలంగా వాడుకుంటున్నాడు. అందుని బట్టి ఒకసారి ప్రభునామ స్తోత్రాలు జరిగింది. దేవునికి స్తోత్రం. మంచిది. దేవుని దాసులు అయితే నాకు ఇంతకు ముందే తెలుసు. మా పెదనాన్నగారు పరిచయం అవ్వక మునిపే మానసానపల్లిలో దివ్య వాళ్ళ మామగారు చనిపోయినప్పుడు భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేశాను. అయ్యగారు 10 నిమిషాలు వాక్యాన్ని చెప్పారు. ఆ తర్వాత మేమిద్దరం ఫోన్ నెంబర్లు తీసుకొని మాట్లాడుకోవడం జరిగింది. అప్పటి నుండి అప్పుడప్పుడు మేము టచ్లో ఉంటున్నాం, కానీ పిలుద్దాం అనుకుంటున్నాం ఎప్పటికప్పుడు. ఏదైనప్పటికీ ప్రభు కృపను బట్టి మరలా ఈ రీతిగా కలుసుకొని ప్రభు నామాన్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు కనుక మరి సమయాన్ని మరి వ్యర్థంగా పోనీయకుండా మరి దేవుని దాసులు 10 నిమిషాలు వర్తమానాన్ని అందిస్తారు. ఆ తదుపరి మరి బావగారు బన్బాసయ్య గారి తర్వాత మరి 10 నిమిషాలు వర్తమానాన్ని అందిస్తారు. మనందరం శ్రద్ధగా విందాం. అందులో చప్పులు కొడుతూ ప్రేమపూర్వకంగా దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయమందు మీ మధ్యలో ఈ రీతిగా నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నాకు అవకాశం ఇచ్చిన సహోదరుడు డానియల్కి నా హృదయపూర్వకమైన వందనాలు. చాలా మంచి వాక్యంలో పెంచుతున్నారు కదా దైవ సేవకులు. మధ్యలో మా లాంటి వాళ్ళని ఆహ్వానించి మీకు వాక్యం చెప్పేది ఎందుకంటే అప్పుడప్పుడు మొక్కకి ఏం వేయాలి? ఎరువు వేయాలి. ఎరువు వేస్తే ఏమవుతుంది? ఆ మొక్క ఇంకా బలంగా ఎదుగుతుంది, ఫలాలు ఇస్తుంది. పెంచేది మాత్రం తోట యజమాని మాత్రం అయ్యగారు మేమందరం ఎరువులు అంటాం. ఎరువు ఎక్కువ వేస్తే ఏమవుతుంది? మొక్క చనిపోతుంది. హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మంచి దైవజనులు దేవుడు మీకు అనుగ్రహించారు. వాక్యములో వారు మిమ్మల్ని మంచిగా పెంచుతున్నారు. ఎంతోమంది ఇక్కడ బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొందిన వాళ్ళు. దేవునికి మహిమ. పొందని వాళ్ళు చేతులు ఎత్తుదాం. ఇంకా రక్షణ పొందని వాళ్ళు, ఇంకా దేవుని అంగీకరించని వాళ్ళు. ఇద్దరే, ముగ్గురే, అందరూ బాప్తిసం తీసుకున్న వాళ్ళే. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత. ఈ జీవితానికి ఎప్పుడు మనకి విలువ అంటే, ఈ బ్రతుకుకు విలువ ఎప్పుడంటే యేసయ్యను మనం కలిగి ఉన్నప్పుడే మన జీవితానికి విలువ. ఆయన మనలో లేకపోతే మనకి విలువ లేదు. మన జీవితానికి అర్థం లేదు. మన జీవితానికి అర్థము ఎప్పుడు వస్తుందంటే యేసయ్య మనలో ఉన్నప్పుడు మన జీవితానికి ఒక అర్థం అనేది మనకి వస్తుంది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఈ రాత్రి ధ్యానం చేద్దాము. సామెతల గ్రంథము 24వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చూద్దాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఈ వాక్యము ద్వారా చాలండి. ఈ వాక్యము ద్వారా ప్రభు మనందరితో మాట్లాడును గాక. కళ్ళు మూసుకుందాం. అలాగే ఉండి కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారివైన దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి కాల సమయమందు నాయన మీ లేఖన భాగాలను మేము ధ్యానించబోతుండగా
మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు మేలు, మీరు మాట్లాడితే మాకు జీవము కలుగుతుంది నాయన. మీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి ప్రభా. మా బాధల్లో మాకు నెమ్మదిని కలుగ చేస్తాయి. అవి మాకు తెలివిని పుట్టిస్తాయి నాయన. మాకు జ్ఞానమును కలుగ చేస్తుంది మీ వాక్యము నా ప్రభా. ఆ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నిలబడుతున్న నన్ను నాయన యేసు రక్తమును నా మీద ప్రోక్షించుకుంటున్నాను. యేసు నామాన్ని నా మీద ప్రకటించుకుంటున్నాను. నన్ను మీ స్వాధీనానికి అప్పగించుకుంటున్నాను ప్రభా. నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ చేతిలో మహిమ కలిగిన పాత్రగా నన్ను వాడుకొనమని మీకు అప్పగించుకుంటున్నాను. నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు నాయన, మీ ఆత్మతో నింపి నన్ను మీరు బలపరిచి వాడుకొనమని నన్ను మీ స్వాధీనానికి అప్పగించుకుంటూ వినుచున్న ప్రతి బిడ్డ హృదయం యేసు నామములో తెరవబడునుగా కానీ ప్రార్థన చేస్తూ, తెరవబడిన హృదయాల్లో నాయన వాక్యము మంచి నేలను విత్తబడిన విత్తనము వలె అది విత్తబడునుగా కానీ ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం చదవబడిన భాగంలో జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది అంటే మనము మీరందరూ ఇక్కడ బాప్తిసం పొంది మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుకున్న బిడ్డలు కనుక మీరందరూ కూడా ఎవరు ఇల్లు వలె కట్టబడుతున్నారు. మీరందరూ ఒక ఇంటి వలె కట్టబడుతున్నారు. ఇల్లు ఎలా కట్టబడుతుంది? మొదట పునాది వేయబడాలి. పునాది వేయబడిన తరువాత దానిపైన ఎంత బలమైన పునాదిని వేస్తామో అంత ఇల్లు దానిపైన కట్టబడుతుంది. అంటే ఇప్పుడు మనం స్తంభాలు నిలబెట్టేసి దానిపైన స్లాబ్ వేస్తే ఉంటుందా ఇల్లు? ఉండదు. అంటే పునాది ఎంత స్టాండర్డ్ గా ఎంత గట్టిగా మనం పునాది వేస్తామో అంత పెద్ద ఇంటిని మనము కట్టగలుగుతాం. ఈ పునాది దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. మనము దేని మీద కట్టబడాలి? వాక్యం అనే పునాది మీద మన ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ ఇల్లును మనం కట్టుకోవాలి. ఇది ఈ పైకి కనిపించే ఈ దేహము, ఈ శరీరం ఏమవుతుంది? శిథిలమైపోతుంది. ఒక దినమందు ఇది మన్నైపోతుంది. ఇది శాశ్వతంగా ఉండేది కాదు. మనము మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికే మనకి ఈ మందిరాలు. మనము ఆత్మలో ఒక ఇంటి వలె కట్టబడడానికి మనకి ఈ మందిరాలు. కట్టేదెవరు? దైవజనుడు కడతాడు. ఆయన చేతిలో ఏముంటది? గుండు నూలు ఉంటదంట. తాపి మేస్త్రి చేతిలో ఏముంటది? తోక ఉంటది కదా. దాన్ని బట్టి దాన్ని ఏం చేస్తాడు? సరి చూసి ఎక్కడ వంకర లేకుండా సమానంగా దాన్ని కడతారు. దైవజనుడు కూడా మిమ్మల్ని ఒక ఇంటి వలె కడుతున్నప్పుడు మిమ్మల్ని కూడా ఏం చేస్తారు? క్రమముగా కడతారు. ఏదైనా ఒక రాయి కొంచెం బయటకు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? దాన్ని చెక్కేసి దాన్ని సమానంగా చేసేస్తారు. అంటే ఒక ఇంటి వలె కట్టబడుతున్న మీరు దేని వల్ల కట్టుకుంటున్నారు మీ ఇంటిని? జ్ఞానము చేత మీ ఇంటిని మీరు కట్టుకుంటున్నారు కదా. ఇంటి వలె కట్టబడుతున్నారు మీరు. అయితే ఇల్లు కట్టబడడం ఎంత ప్రాముఖ్యమో అది స్థిరపరచబడటం కూడా అంతే ప్రాముఖ్యం. దేవుడు జ్ఞానము చేత ఈ భూమిని స్థాపించాడంట, వివేచన చేత దానిని స్థిరపరిచాడంట. అంటే భూమిని స్థాపించాడు, తర్వాత ఏం చేశారు? దాన్ని స్థిరపరిచారు. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా జ్ఞానము కలిగి యేసయ్య నిజమైన దేవుడని, ఆయన నమ్ముకుంటేనే పరలోకమని, ఆయన ద్వారానే నిత్య జీవమని, పాప క్షమాపణని మనం నమ్మి ఏం చేస్తున్నాం? ఆయన్ని విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకుని ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాం. ఇది జ్ఞానం. యేసయ్య తెలుసుకోవడం, యేసయ్యను తెలుసుకోవడం జ్ఞానం. ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకోవడం జ్ఞానం. ఇక్కడ ఉన్న వారు ఎంతమంది నిజంగా ఏ సమస్య వచ్చినా యేసయ్య పాదాల దగ్గరికి వస్తారు? కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళేవాళ్ళు ఉన్నారా? మా ఊర్లో చాలా మంది ఉన్నారు. ప్రార్థనకు కూడా వస్తారు, దైవజనుల దగ్గరికి కూడా వస్తారు, యేసయ్య దగ్గరికి కూడా వస్తారు, ఇంకా వేరే వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్తారు సమస్యలు వస్తే. అలా వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ మీలో? అంటే మా ఊర్లో జ్వరం వచ్చి తగ్గలేదు అనుకోండి, తాగితుల కోసం వెళ్ళేవాళ్ళు ఉన్నారు. మా ఊర్లో చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఎవరైనా అలాగా? మీరు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళైతే
ఎందుకంటే యేసయ్య నిజమైన దేవుడని, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నమ్మటమే జ్ఞానము. చాలా మంది ఎలా ఉంటున్నారంటే జ్ఞానము లేక నశించిపోతున్నారు. దేవుని మందిరానికి వస్తారు, లోకంతో కూడా సహవాసం చేస్తారు, లోకాన్ని వదిలిపెట్టరు, లోక ఆచారాలను వదిలిపెట్టరు, లోక సంబంధమైన పద్ధతులను వదిలిపెట్టరు. 2 పడవల మీద కాలేస్తారు. వాళ్ళు ఏమవుతారు? 2 పడవల మీద కాలేస్తే ఏదో ఒక రోజు నడి సముద్రంలో మునిగిపోతారు. మనందరం కూడా ఎక్కడున్నాము ఇప్పుడు? ప్రయాణం, లోకం అనే సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఈ ప్రయాణం అనే ఈ యొక్క నావ, మన యొక్క పడవ ఎక్కడుంది? సముద్రంలో ప్రయాణం అవుతుంది, నీళ్ళల్లోనే వెళ్తుంది. కానీ ఆ నీళ్లు దాంట్లోకి వచ్చేస్తే వాడ మునిగిపోతుంది. ఈ సముద్రము లోకము, లోకం మనలోకి వస్తే ఏమవుతుంది? ఆ పడవ మునిగిపోతుంది. నీళ్ళల్లోనే ప్రయాణం చేయాలి, కానీ నీళ్లు లోపలికి రాకూడదు. మనం ఈ లోకంలోనే ఉండాలి, కానీ లోకం మనలోనికి రాకూడదు, లోక సంబంధమైనవి మనలోకి రాకూడదు. అలాగే మనము లోకము మనలోనికి రాకుండా కాపాడుకున్నంత కాలము మన ఆత్మీయ ప్రయాణం చాలా చక్కగా ముందుకి కొనసాగుతుంది. అయితే మరి మన నావను నడిపించడానికి ఒక నాయకుడు కావాలిగా మనకి. ఎవరు మనల్ని నడిపించే నాయకుడు? యేసయ్య మన నాయకుడు, మన నావికుడు. ఆయన మరి ఇక్కడ ఉన్నారా భూమి మీద? యేసయ్య ఉన్నారా భూమి మీద? ఆయన పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చోడానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆయన వెళ్తూ వెళ్తూ ఏం మాట చెప్పారు మనకి? నేను వెళ్ళుట మీకు మంచిది, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, వేరొక ఆదరణకర్తను నేను మీ కొరకు పంపిస్తాను. తండ్రి వలన వాగ్దానము చేయబడిన ఆత్మను నేను మీ వద్దకు పంపిస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్న 500 మందికి ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? 500 మంది ఉన్నారు. 500 మందికి చెప్పారు ఆయన ఏమనంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక తండ్రి వలన పొందిన వాగ్దానము కొరకు కనిపెట్టి యెరూషలేములో ఉండి ప్రార్థన చేయమని చెప్పారు. 500 మంది విన్నారు. ఎంతమంది ప్రార్థన చేశారు మేడగదిలో? ఈ మాట 500 మంది దేవుని వలన ఆజ్ఞ పొందుకున్నారు. ఎంతమంది మేడగదిలో ప్రార్థన చేశారు? 120 మంది మాత్రమే దేవుని మాటకి లోబడి ఆ మేడగదిలో ఉండి 10 దినాలు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేశారు. యేసయ్య దేని కొరకు ఆయన ప్రార్థన చేయమన్నారో తండ్రి వలన పొందిన ఆ వాగ్దానము కొరకు ప్రార్థన చేయమన్నారు. ఏ వాగ్దానం అది? నేను నీ పిల్లల మీద, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, కనుక మీ యవ్వనస్తులు దర్శనాలు చూస్తారు, ముసలివారు కలలు కంటారు, మీ దాసుల మీద, దాసురాండ్ర మీద నా ఆత్మను కుమ్మరిస్తాను కనుక వారు ప్రవచించెదరు అని ఏ వాగ్దానం అయితే తండ్రి అయిన దేవుని వలన మన పితరులు పొందుకున్నారో ఆ వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థన చేయమని చెప్పి వెళ్ళారు. అయితే 380 మంది వెనక్కి వెళ్ళిపోయారు. 120 మంది మాత్రమే మేడగదిలో కనిపెట్టి ఎడతెగక దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10వ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి పంపబడ్డారు. అంతకుముందు పరిశుద్ధాత్మ దేవుడు లేడా భూమి మీద? మన పితరుల దినాల్లో పరిశుద్ధాత్మ లేడా? ఉన్నారు. ఆయన ఆయా సమయాల్లో వారి మీదకి వచ్చి ఆ కార్యాలు చేసి మరలా వెళ్ళిపోతున్నారు. సంసోను మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు ఏం చేశాడు సంసోను? గొప్ప కార్యాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. అంటే ఇక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చిన పనిని ముగించారు, సమాప్తం చేసి తండ్రికి ఆయన పనిని అప్పగించి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ ఆయన చెప్పారు, మీరు తండ్రి వలన పొందిన ఆ వాగ్దానం కొరకు ప్రార్థన చేయమన్నారు. 50వ దినమందు పెంతెకొస్తు దినమందు దేవుని ఆత్మ 120 మంది శిష్యుల మీదకి దిగి వచ్చింది. దేవుని ఆత్మ మనకేం కలగ చేస్తుందంటే, ఎందుకు నేను మీకు ఈ విషయం అంతా ఇప్పుడు తెలియపరిచానంటే, జ్ఞానం అంటే ఏంటి?
యేసయ్య ఎవరో, ఆయన ఏం చేస్తారో, ఆయన వల్ల మనకి ఏం దొరుకుతుందో తెలుసుకోవడం జ్ఞానం. వివేచన అంటే ఏంటంటే, వివేచన మనల్ని ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది. రక్షణ పొందున్నాం, మారు మనసు పొందాం, పాప క్షమాపణ పొందుకున్నాం, నీటి బాప్టిసం పొందుకున్నాం. మరి ఇలా నీటి బాప్టిసం పొందుకున్న తర్వాత మనము ఇలాగే లోకంలోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఏమైపోతాం? ఒక మనుష్యునంట, మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, చదువుతాం ఆ మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించునని. అంటే మనం ఎప్పుడైతే యేసయ్య నిజమైన దేవుడని మన పాపాలు ఒప్పుకుని, పాప క్షమాపణ పొందుకుని, మారు మనసు పొందుకుని, పశ్చాత్తాపం పొందుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? అన్ని ఒప్పుకుంటాం కదా. ఒప్పుకున్నప్పుడు ఈ హృదయం అంతా ఏమైపోద్ది? ఖాళీ అయిపోతుంది కదా. హృదయంలో ఉన్నదంతా ఏమైపోద్ది? ఒక్కొక్క పాపం ఒప్పుకుంటుంటే ఒక్కొక్క చీకటి క్రియ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ హృదయం అంతా ఖాళీ అయిపోయిన తర్వాత మనకు ఒక నిశ్చయత మనకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నా పాపాలు క్షమించాడు అని మనం నిశ్చయత పొంది నీటి బాప్టిసం తీసుకుంటాం. అప్పుడు ఈ హృదయం ఏమవుతుంది? ఖాళీ అయిపోతుంది. ఈ ఖాళీ అయిన హృదయంలోనికి ఎవరు రావాలి? ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఆ హృదయంలోనికి రావాలి. అది ఖాళీగా ఉంటే ఏమవుతుందంట? అది వెళ్ళిపోయిన అపవిత్రాత్మ ఏం చేస్తుందంట? దానికంటే చెడ్డమైన మరి 7 తీసుకొస్తుందంట. ఎప్పుడు? అది ఖాళీగా ఉండడం చూచి. అంటే ఈ ఖాళీ అయిన హృదయంలోనికి ఏమి రావాలి? పరిశుద్ధాత్ముడు రావాలి. ఆయన ఏమని అన్నారు? మోషేకి దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని వేయమని చెప్పారు. కొలతలన్నీ చెప్పారు కదా. కొలతలన్నీ చెప్పిన తర్వాత ఏమన్నారు? తీసేయమన్నారు. అంత ప్రయాసపడి ప్రత్యక్షపు గుడారాన్ని వేసిన తర్వాత తీసేయమన్నారు. అదేం ప్రభువా, ఇన్ని కొలతలు చెప్పు, ఇంత ప్రయాసతో నేను మందిరాన్ని కడితే తీసేయమన్నా ఏంటంటే, ఆయన ఏమన్నాడు? నేను దానిలో నివసిస్తానా ఏంటి? ఆలయపు కొలతల్లోనికి మీరు వస్తే నేను మీలో నివసిస్తానన్నాడు. నేను మీలో నివసింతును, మీలో సంచరింతును అని అన్నాడు. మనం కూడా పాటలు పాడతాం కదా. ఇది వరకు పాత పాటల్లో వచ్చేది కదా, హృదయమే దేవాలయం, గుడి గోడలలో లేడు దేవుడు, నీ గుండె గుడిలో ఉన్నాడు చూడు అని. ఎక్కడుంటాడు యేసయ్య? మందిరంలో ఉంటారా? ఆయన ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు? మన హృదయములో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఎప్పుడు ఆయన మన హృదయంలోనికి వస్తారు? మన పాపం కడగబడినప్పుడు, మనం పశ్చాత్తాపడినప్పుడు, మనం పరిశుద్ధముగా మార్చబడినప్పుడు, ఆ ఖాళీ అయిన హృదయాల్లోనికి మనము ఆహ్వానిస్తే పరిశుద్ధాత్మదేవుడు మన హృదయాల్లోనికి వస్తారు. మనము నీటి బాప్టిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రాలేదనుకోండి, అలాగే లోకంలోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఏమవుతారు? వాళ్ళు పడిపోతారు, చెడిపోతారు, తొట్టిల్లిపోతారు. అంటే మనము పొందుకున్న ఆ రక్షణను, బాప్టిసాన్ని కాపాడటానికి మనకు ఒక సహాయకుడు కావాలి. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనల్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తారు. ఆయన స్థిరపరుస్తారు. దేనిలో స్థిరపరుస్తారు? దేవునిలో మనల్ని స్థిరపరుస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తారంటే మనకి బోధిస్తారు. యోహాను సువార్తలో ఒక మాట మనం చదువుదామా?
16వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మనం చదువుదాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. చాలండి, 13వ వచనాన్ని మనం చదువుదాం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయును కనుక నన్ను మహిమపరచును. అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తారంటే మనల్ని లోకమును గూర్చి పాపమును గూర్చి తీర్పును గురించి ఒప్పింప చేస్తారు. అప్పుడు మనం ఏమవుతాం? ఒప్పించబడతాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని ఏం చేస్తారంట? ఒప్పింప చేస్తారంట. అవును ప్రభువా, నేను పాపిని, యేసయ్యను నమ్ముకుంటేనే నాకు పాప క్షమాపణ దొరుకుతుంది, యేసయ్య దగ్గరకు రాకపోతే నాకు పాప క్షమాపణ దొరకదు అని ఆ నీతిని గురించి మనం ఒప్పించబడతాం. ఒకవేళ యేసయ్యను అంగీకరించకపోతే తీర్పు ఉందనని పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఏం చేస్తారు? ఒప్పింప చేస్తారు. అయితే ఈయన ఒప్పింప చేస్తారు. ఒప్పించబడిన తరువాత ఆయన ఏం చేస్తారంటే మనం ఆహ్వానించినప్పుడు ఆయన మన హృదయంలోనికి వచ్చేస్తారు ఆ పాపమును. అందుకే 13వ వచనంలో ఏముందంటే, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. దేవుడు మనకి ఏం చెప్తున్నారు? సత్యం చెప్తున్నారు. ఆయన ఏమని చెప్తున్నారంటే, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తారు. ధర్మశాస్త్రం ఏమో ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది అనుకోండి, థర్మోమీటర్ ఏం చేస్తుంది? మనకి ఎంత జ్వరం ఉందో చూపిస్తుంది. అది పెట్టుకుంటే జ్వరం తగ్గిపోద్దా? తగ్గిపోతుంది. ఎంత ఉందో చూపిస్తుంది అంతే. ధర్మశాస్త్రం కూడా మనకి ఏం చెప్తుందంటే, ఏది తప్పో ఏది ఒప్పో మనకి తెలియపరుస్తుంది. అయితే మరి యేసయ్య ఏం చేస్తారు? ఆయనే మనకి ఔషధం. పాపమును గురించి ఈ యొక్క ఏది తప్పు ఏది ఒప్పు ఏది చేయకూడదనేది ధర్మశాస్త్రం మనకి చెప్తుంది. అయితే సర్వసత్యం మనల్ని ఏం నడిపిస్తుందంటే, అసలు ఆ పాపము జోలికే వెళ్లకుండా మనల్ని కాపాడుతాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. ఆయన పరిశుద్ధతను మన యొక్క పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఆయన మనకి సహాయం చేస్తారు. కనుక మనము దేవుని ఆత్మ కలిగిన వారిగా దేవుని యొక్క మందిరములో మన ఆత్మ దీపం ఏమవ్వాలి? వెలిగించబడాలి. మనుషులందరూ కూడా ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, మానవుడు మరణించాడు అని చెప్తుంది. భౌతికంగా బ్రతికే ఉన్నాం, కానీ మానవుడు ఏమయ్యాడు? మరణించాడు. ఎలా మరణించాడు? ఆత్మలో మరణించాడు. ఆదాముతో దేవుడు చెప్పాడు కదా, ఇది తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. కానీ చనిపోయారా? చనిపోలేదు. కానీ ఆత్మలో వాళ్ళు చనిపోయారు, మరణించారు. మరణం వారి మీదకి వచ్చేసింది. ఆదాము ద్వారా మనుషులందరి మీదకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. అయితే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఏమొచ్చింది? మనకి నిత్య జీవం మనకి దొరికింది. అంటే మన ఆత్మ ఏమైపోయింది? మరణించేసింది కదా. ఈ ఆత్మ దీపమును మరలా మనం ఏమవ్వాలి? ఈ ఆత్మ దీపం వెలిగించబడాలి. మరలా మన ఆత్మ దీపం వెలిగించబడాలంటే మరి మనం ఏం చేయాలి? మరలా దేవుని ఆత్మ చేత మనము నింపబడాలి. కోల్పోయిన ఆత్మను మరలా మనము పొందుకోవాలి. ఆయన మనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తారో తెలుసా? సంపూర్ణులుగా చేస్తారు. సంపూర్ణులుగా మనల్ని చేస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు మరలా రాబోతున్నారు. ఆయన మనల్ని ఏం చేస్తారంటే, ఒక వధువుగా మనల్ని సిద్ధపరుస్తారు. ఎస్తేరుని ఎవరి వశానికి అప్పగించబడింది? ఎస్తేరు హేగే వశానికి అప్పగించబడింది కదా.
హేగే వశానికి అప్పగించబడినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళే సమయానికి ఆ అప్పగించబడిన హేగే ఏం చేశాడు? ఎస్తేర్ని రాజుకు ఇష్టమైన విధంగా అలంకరించాడు కదా. చాలా మంది స్త్రీలు అక్కడ ఉన్నారు, యవ్వన కన్యకలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏమేమి ఆభరణాలు కావాలన్నీ కోరుకున్నారంట. కానీ ఎస్తేర్ ఏమన్నా కోరుకుందా? హేగే నిర్ణయించిన అలంకారము తప్ప వేరే ఏమి ఆమె కోరుకోలేదంట. రాజుకి ఎవరు ఇష్టమయ్యారు? ఎవరికి దయ పుట్టింది? ఎవరి మీద దయ పుట్టింది రాజుకి? ఎస్తేరు మీద రాజుకి దయ పుట్టింది. అంటే ఈ హేగే ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నారు. ఆ అహష్వేరోషు రాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఆ ఎస్తేరు ఎవరికి సాదృశ్యంగా ఉంది? సంఘమునకు సాదృశ్యంగా ఉంది. అంటే సంఘము ఎవరికి అప్పగించుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకి అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తారు? యేసయ్యకి ఇష్టమైన విధముగా మనల్ని తయారు చేస్తారు. మనం ఎలా ఉంటే యేసయ్యకి మనం ఇష్టం అవుతామో, మన ఆలోచన, మన నడవడి, మన ప్రవర్తన, మన వస్త్రధారణ, మన మాటలు, మన క్రియలు ఎలాగ ఉంటే యేసయ్యకి ఇష్టం అవుతుందో అలాగ ఆయన మనల్ని ఏం చేస్తారు? సిద్ధపరుస్తారు. సంపూర్ణులుగా మనల్ని తయారు చేస్తారు. కనుక మనము దేవుని ఆత్మ చేత మనము నింపబడాలి. అపోస్తుల కార్యాల గ్రంథములో ఒక్క మాట మనం చూసి ముగించుకుందాము. అపోస్తుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం చూద్దాం. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. చదవండి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రమే పొంది ఉండిరి. 9వ అధ్యాయంలో 17వ వచనం కూడా మనం చదువుదాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గమున నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. చాలు. ఇంకొక వచనాన్ని మనం చదువుదాం. 10వ అధ్యాయంలో 44వ వచనాన్ని మనం చదువుదాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి ఈ భ్రాంతి నుండి ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము కలగ చేయడానికి చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవల్లని ఆజ్ఞాపించను. చాలండి. అదే అధ్యాయంలో 19వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువు. 19వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదువుతాం. మొదటి వచనం చదువుతాం. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. అప్పుడు అతను అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చిన వారి యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పింది.
వారు చదవండి. ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మ పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టి. మనం చదివిన ఈ లేఖన భాగాలన్నింటిలో కూడా అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, మీరు బాప్తిసం పొందితే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? మారు మనస్సు పొందితే మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నారా అంటే, ఖచ్చితముగా మనము బాప్తిసం పొందిన తర్వాత, మారు మనస్సు పొందిన తర్వాత ఖచ్చితంగా మనము దేవుని పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి. దేవుని ఆత్మను మనం పొందుకున్నప్పుడు ఆయన మనల్ని సంపూర్ణులుగా చేస్తారు. ఆయన క్రీస్తు పోలికలోనికి మనల్ని మారుస్తారు. మనము పోరాడేది ఎవరితో? శరీరంతో కాదు. మనము దేవునిలో బాప్తిసం పొందుకున్నాము, మారు మనసు పొందాం, లోకం నుంచి విడిపించబడ్డామంటే మనం ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు? మీరు యుద్ధ రంగంలోకి వచ్చారు. మీరు లోకములో నుంచి వేరుపరచబడి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు ఎక్కడికి వచ్చారు? యుద్ధ భూమిలో నిలబడ్డారు. మన భూమి మీద జరిగే యుద్ధంలో కాదు, ఆర్మీ వాళ్ళలాగా కాదు. మనము ఆత్మీయ యుద్ధ భూమిలోకి అడుగు పెట్టామని అర్థం. అయితే మనం పోరాడేది శరీరులతో కాదు గనుక మనం ఎవరితో పోరాడుతున్నాం? ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోక నాదులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుతున్నాము కనుక మనము దేవుడిచ్చే సర్వాంగ కవచాలను ధరించుకుని మనము పోరాడేది శరీరులతో కాదు గనుక, మనము పోరాడేది దురాత్మలతో కనుక ఈ శరీరముతో మనం పోరాటం చేయలేము, యుద్ధం చేయలేము. మరి ఎవరు చేయాలి మన పక్షంగా యుద్ధం? మనము దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ మన పక్షముగా మన చేతులకు యుద్ధాన్ని చేయటం ఆయన నేర్పిస్తాడు. మన వేళ్లకు పోరాటాన్ని నేర్పిస్తాడు. మనకు వచ్చే వ్యాధులు కానివ్వండి, సమస్యలు కానివ్వండి, ఇవన్నీ ఎవరు తీసుకొస్తారు? అపవాది తీసుకొస్తాడు. కొన్ని మనమే మన శరీరంతో తెచ్చుకుంటాం, మన పాపములు చేసి. అంటే మనము దేనినైనా పోరాడాలి, యుద్ధం చేయాలంటే ఈ శరీరముతో యుద్ధం చేస్తే మనము గెలవలేము. మనకు దేవుని ఆత్మ సహాయం మనకి కావాలి. దేవుని రోమపత్రిక 8వ అధ్యాయం కూడా మనం చూసి ఒకసారి ముగించుకుందాము. రోమపత్రిక 8వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం చదువుదాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడలా మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. చాలండి. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అంట. దేవుని ఆత్మ చేత మనము నింపబడకపోతే మనము దేవుని వారము కాము అని లేఖనం సెలవిస్తా ఉంది. కింద వచనం కూడా మనం చూస్తే 14వ వచనాన్ని మనం చూద్దాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. అంటే మనకు దేవుడు ఏమిచ్చాడు? దత్తపుత్రాత్మనిచ్చాడు. అంటే ఆయన ఆత్మను మనం ఎప్పుడైతే పొందుకుంటామో మనము దేవుని పిల్లలమైపోతున్నాము. అంటే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలు అవుతారంట. దేవుని ఆత్మ అంటే క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడు అని లేఖనం చెప్తాము. కనుక దేవుని ఆత్మ చేత మనం నడిపించబడితే, దేవుని ఆత్మ చేత మనము నింపబడితే, దేవుడిచ్చిన ఆ దత్తపుత్రాత్మను మనం పొందుకుంటే మనం ఏ అర్హత పొందుకుంటాం? అబ్బా తండ్రి అని పిలిచే అర్హతను మనం పొందుకుంటాం. ఎందుకని? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో ఉంది కనుక ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొర్ర పెట్టే అధికారాన్ని మనం పొందుకుంటున్నాం.
ఆ ఆత్మ లేని వారమైతే మనము ఏమని ప్రార్థన చేస్తాం? మనం తండ్రి అని ప్రార్థన చేసినా ఎవరిని పడితే ఆ లోపల తండ్రి అన్నావు నాన్న అని పిలిచాం అనుకోండి, ఏమంటారు? బాగుంటుందా? చూసేవాళ్ళకి బాగుంది కదా. కాబట్టి మనము తండ్రి అని పిలిచే అర్హత ఎలా పొందుకుంటామంట? మనం తండ్రి అని ప్రార్థించే అర్హత మనము ఎలా పొందుకుంటాం? దేవుని ఆత్మను మనం పొందుకున్నప్పుడు, అబ్బా తండ్రి అని మొర్ర పెట్టే ఆ దత్తపుత్రాత్మను మనం పొందుకున్నప్పుడు అర్హత మనకి వస్తుంది. కనుక మనము దేని చేత నడిపించబడాలి? దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలి. ఆత్మ స్వాధీనానికి మనం అప్పగించుకోవాలి. ఆత్మ నడిపింపుకు మనం అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకున్నాం అనుకోండి, ఆయన మనల్ని ఏం చేస్తారు? జీవ మార్గంలో నడిపిస్తారు, పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తారు. ఆయన మన మనస్సాక్షిని బాగుగా శుద్ధి చేస్తాడు. ఆత్మే, ఆ పరిశుద్ధాత్మే యేసుక్రీస్తు ప్రభువారిని మృతులలో నుండి లేపినట్లుగా కూడా. చూడండి 14వ వచనం మనం చూద్దాం. అదే అధ్యాయంలో 14వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములు కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఇంకా లేఖనాల్లో చాలా విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు ఏం రాయబడి ఉన్నాయంటే, ఆత్మ కేవలము, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మే జీవింపచేయునది. ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? జీవింప చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారు? ఆయన నిజమైన ద్రాక్షవల్లి అయి ఉన్నారు. మనం ఏమై ఉన్నాం? తీగలమై ఉన్నాం కదా. ఆయన ద్రాక్షవల్లి అయి ఉన్నారు, మనము తీగలమై ఉన్నాము. ఈ ద్రాక్షవల్లిలో నుంచి తీగలోనికి ప్రతిరోజు ఏమి రావాలి? జీవము రావాలి కదా. ఆ తీగలోనికి, ఆ వేరులో నుంచి, ఆ కాండములో నుంచి దానిలోనికి జీవం వస్తే ఆ కొమ్మ ఏమవుతుంది? చక్కగా ఫలిస్తుంది. అది వేరుగా ఉంటే ఫలించలేదు కదా, ఎండిపోతుంది కదా. ఆ యేసయ్య ద్రాక్షవల్లి ఉన్నారు, ఆయనలో నుంచి జీవము మనలోనికి, మనము తీగలమై ఉన్నాము. వచ్చే ఆ జీవము ఎవరో తెలుసా? ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు అయి ఉన్నాడు. ఆ జీవము మనలోనికి వచ్చినప్పుడు ఆ జీవం మనల్ని ఏం చేస్తుంది? జీవింప చేస్తుంది. శరీరము నిష్ప్రయోజనము, ఆత్మే మనల్ని జీవింప చేసేది. కనుక మనము స్థిరపరచబడాలి. జ్ఞానం కలిగి ఉన్నాము, ఇల్లును కట్టుకున్నాము. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది, వివేచన వలన అది స్థిరపరచబడుతుంది. అంటే మనం పొందుకున్న రక్షణను కాపాడుకోవాలంటే, మనం పొందుకున్న ఈ యొక్క మారు మనస్సు, పశ్చాత్తాపం కలిగి పొందుకున్న ఈ రక్షణను మనం అంతవరకు కాపాడుకోవాలంటే మనకు ఎవరు కావాలి? మనము స్థిరపరచబడాలి, ఈ రక్షణలో స్థిరపరచబడాలి, ఈ రక్షణను కాపాడుకోవాలి. రక్షణలో కొనసాగాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనకు ఖచ్చితంగా ఈ లోకములో మనకు కావాలి. ఆత్మను కలిగిన వారమై, ఆ ఆత్మను అనుసరించి మనం నడుచుకుంటే మనం ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యానికి మనము చేరతాం. ఆత్మ చేత మనము ముద్రించబడతాము. కనుక ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు సీల్ వేశారు అనుకోండి, ఇంటికి ఎవరైనా తీస్తారా? తీస్తే ఏమవుతారు? వాళ్ళు శిక్షార్హులు అవుతారు. అయితే మరి గవర్నమెంట్ వాళ్ళు వేసిన సీల్కి అంత ప్రాముఖ్యత ఉంటే, దేవుడు మనల్ని దేంతో ముద్రించాడంట? పరిశుద్ధాత్మతో మనల్ని ముద్రించాడంట. ఆ ముద్ర మన మీద ఉంటే అపవాది మనల్ని తాకలేడు, ఏమి చేయలేడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ఏం చేస్తాడు? ఆయన యుద్ధము చేస్తాడు, మనకి విజయాన్ని ఇస్తాడు. కనుక మనము వివేచన కలిగి, మనకి వివేచన ఎలా దొరుకుతుంది? వివేచన ఎలా దొరుకుతుంది? ఎవరిస్తారు మనకు వివేచన? పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే, ఆయన మనలో నివసిస్తే ఆయన మనకి వివేచన అనుగ్రహిస్తారు. వివేచన అంటే ఏంటి? ముందు చూపు. ఏది ఇది చేయొచ్చా, చేయకూడదా, ఇటు వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, ఇది తినొచ్చా, ఇది తినకూడదా, నేను వాళ్ళతో సహవాసం చేయొచ్చా, చేయకూడదా. పాస్టర్ గారు మందిరంలో వారానికి 2 గంటలు 3 గంటలు మనకు వాక్యం చెప్తారు కదా. మీరు ఎక్కడికి వెళ్తే, మీరు కాలేజీకి వెళ్తే, మీ పనికి వెళ్తే, మీ ఇంట్లో ఉంటారా? వెనకాల ఉండరు కదా. కానీ ఎవరుంటారు మీతో? నిత్యము ఉండేది ఎవరు? దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మీతో ఉండి మిమ్మల్ని ఏం చేస్తారు?
నడిపిస్తారు. మీరు ఏ ప్లేస్లో ఉన్నా, మీరు ఉద్యోగంలో ఉన్నా, పనిలో ఉన్నా, మిమ్మల్ని మీలో ఉండి ఆయన ఏం చేస్తారు? మీకు బోధిస్తారు. ఇదిగో నువ్వు ఈ మాట మాట్లాడకూడదు, వాక్యం ఇలా చెప్తుంది, యేసయ్య ఇలా చెప్తున్నారు, నువ్వు అబద్ధం ఆడకూడదు, నువ్వు ఎదుటి వాళ్ళతో గొడవ ఆడకూడదు, నువ్వు అపవిత్రమైన మాటలు బూతుల్ని నోటికి రాకూడదని వాక్యమును ఆయన మనకి బోధిస్తారు. ఆయన వాటిలోనివి తీసి ఆయన మనకి బోధిస్తారు. ఎవరి వాటిలోనివి? యేసయ్య ఏం చెప్పారో వాటిని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకి బోధిస్తారు. ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉంటారు. ఆయన మనతో ఉంటే, ఇక్కడ దేవుని ఆత్మ లేదనుకోండి మనలో, మనం ఏం చేస్తాం? చర్చిలో చాలా పరిశుద్ధులుగా, అసలు మనంత బుద్ధిమంతులు లేరు అన్నట్లుగా ఉంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? రిమోట్ పట్టుకుంటాం, కర్రలు పట్టుకుంటాం, నాలుగనే ఖడ్గాన్ని వాడతారు. అంటే అప్పుడు అలాగా ఉండ. దేవుని ఆత్మ లేకపోతే మనలో ఏం కలుగుతుంది? భయం ఉండదు. ఇంట్లో ఒకలాగా ఉంటాం, మందిరంలో ఒకలాగా ఉంటాం, సేవకుల ముందు ఒకలాగా ఉంటాం, తల్లిదండ్రుల ముందు ఒకలాగా. సేవకుల ముందు అయ్యగారిని వందనాలు అంటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు చెప్పింది నేను చేయనని తల్లిదండ్రులతో తిరుగుబాటు చేస్తారు. అంటే దేవుని ఆత్మ మనలో ఉంటే ఆయన ఏం చేస్తారు? మనలో దేవుని యందు భయభక్తులను పుట్టిస్తారు. ఆయన మనకు జ్ఞానాన్ని కలుగ చేస్తాడు. ఆయన మనకు వివేచన కలుగ చేస్తాడు. మనం ఏం చేయాలో, మనం ఎలాగుండాలో, పరిశుద్ధంగా ఎలా జీవించాలో, పవిత్రంగా ఎలాగ బ్రతకాలో, యేసయ్యలాగా ఈ లోకములో మనం ఎలా బ్రతకాలో మనకి సహాయం చేసి మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఆ ఆత్మను మనము కలిగిన వారమై సంపూర్ణులుగా అవుటకు మనము సాగిపోదాము. ఆ కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకల్లో దీవించాలి. ప్రార్థన చేద్దాం, మోకరిద్దాము. ఒక చిన్న ప్రార్థన. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. యేసయ్యా మీకు వందనాలు. మాతో ఇప్పుడు వరకు మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయ్యా జ్ఞానము యేసయ్యా నీ యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటిదో, నీవే నిజమైన దేవుడవని నేను తెలుసుకునే కృపను, ఆ జ్ఞానమును నాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని లేఖనం సెలవిచ్చినట్లుగా అయ్యా నీ యందు భయభక్తులు కలిగి ఉండి నాయన నీ మందిరములు ఇలాగ ఉండటానికి కృప చూపించారు. ఇంటి వలె కట్టబడుచున్న నేను నాయన స్థిరపరచబడాలి, నీ మందిరములో నేను స్థిరపరచబడాలి నాయన. ఒక స్తంభములాగా నేను స్థిరపరచబడాలి, ఒలివ మొక్కలాగా నేను ఇక్కడ నాటబడాలి నా ప్రభువా. అలాగ కృప నాకు దయచేయండి. వివేచన నాకు కావాలి నాయన. ఆ వివేచన వలనే అది స్థిరపరచబడుతుంది. కనుక నేను పొందుకున్న రక్షణను కాపాడుకోవడానికి నాయన పరిశుద్ధాత్ముడా మీ సహాయము నాకు కావాలి నాయన. మీ సహాయము లేకపోతే నేను పొందుకున్న ఈ రక్షణని నేను కాపాడుకోలేను నాయన. ఈ లోకములో నీ సహాయము లేకుండా నేను జీవించలేను ప్రభా. పరిశుద్ధాత్ముడా మీ సహాయమును నాకు అనుగ్రహించండి నాయన అని ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారిమైన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా వాగ్దానము చేయబడిన ఆత్మను మేము పొందుకున్నట్లుగా నాయన, అయ్యా ఆది అపోస్తుల దినముల్లో నా ప్రభా ఎలాగైతే నాయన అయ్యా వారు కనిపెట్టి పొందుకున్నారు నాయన, నమ్మి పొందుకున్నారు ప్రభా. అభిషేకులైన అపోస్తులైన పరిశుద్ధులు చేతులుంచడం ద్వారా వారు పొందుకున్నారు ప్రభా. నీ సన్నిధిలో మేము కనిపెట్టి ప్రార్థన చేసిన ఆయన మీరు మాకు వాగ్దానం చేసిన ఆత్మను కలిగి నాయన ఆత్మను పొందుకుని నా ప్రభా అంతం వరకు నాయన ఈ లోకములో మేము పరిశుద్ధులుగా జీవించడానికి, పవిత్రులుగా జీవించడానికి నాయన నీ వల్లే మేము బ్రతుకున్నట్లుగా పాపమును జయించిన వారమై, శాపము నుంచి విడిపించబడిన వారమై నాయన అయ్యా ఇదిగో మాలో ఉండి నాయన మీరు విజ్ఞాపన చేసే దేవుడై ఉన్నారు నాయన. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి మన పక్షముగా తండ్రికి విజ్ఞాపన చేయించున్నారని లేఖనం చెప్పినట్లుగా మా తరపున మీరు విజ్ఞాపన చేసే దేవుడై ఉండగా నాయన మీరు మాలోనికి రండి నాయన, మమ్మల్ని ఏలండి, మాకు నాయకుడిగా మీరు ఉండండి, మాకు స్నేహితుడిగా మీరు ఉండండి నాయన. దేవుని ఆత్మను మేము కలిగిన వారమై నాయన అయ్యా నీ పిల్లలుగా ఈ భూమి మీద నా ప్రభా నీ సంతతిగా నాయన నీ ఆత్మ చేత మేము నింపబడిన ప్రభా, ముద్రించబడిన ప్రభా, కాపాడబడినట్లుగా మీరు రాకడలో ఎత్తబడే సంఘముగా మేము అందరము సిద్ధపరచబడినట్లుగా ప్రభా
సంపూర్ణులుగా నాయన వధువు సంఘముగా ఎత్తబడే సంఘముగా నాయన మేము సిద్ధపరచబడినట్లుగా కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ రాత్రి వాక్యము విన్న బిడ్డలందరి హృదయాల్లో నాయన ఈ విత్తనాలు యేసు మీ నామములో ఫలించునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము నాయన. నీరు కట్టి ఫలించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము నాయన. ఆ కృపను మీరు అనుగ్రహించమని నాయన, ఒక్కొక్కరి ఆత్మ దీపములను మీరు వెలిగించమని, ఆత్మను కలిగిన వారే అబ్బా తండ్రి అని మొర్ర పెట్టే కృపను నాయన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ వివేచనను పొందుకొని నాయన ముందు దినముల్లో నాయన మేము ఏది చేయాలో ఏది చేయకూడదో, ఎలా నడవాలో అపవాది తంత్రములను మేము ఎరిగి నాయన మేము నడుచుకోవడానికి మీరే మాకు సహాయమును అనుగ్రహించమని మేము చేసిన ఈ ప్రార్థనను విజ్ఞాపనను మీరు ఆలకించి నాయన మాకు సమాధానము దయచేసి ఉన్నారని నమ్మొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుడు శ్రేష్టమైన మాటలు బోధించిన దైవ చింతనను బట్టి దేవుని బట్టి అందరూ చప్పటి కొడుతూ ప్రభునామాన్ని పడతాం.